హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నాన్వేషణ వివాదాల్లో ఉంటున్నాడో మరి అతనే వివాదాలు క్రియేట్ చేస్తున్నాడో తెలియదు కానీ రీసెంట్ గా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు సార్. ఆ పోస్ట్ అంటే వీడియోలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినట్లుగానే అందరికీ కూడా అనిపిస్తుంది. సో మరి ఆ కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, అతను ఏం కామెంట్స్ చేశారు, మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అతను ఆ వ్యాఖ్యలు చేశారా, దానికి సంబంధించి మీరేం చెప్తారు? నాన్ వెజ్ గత కొంతకాలంగా యాక్చువల్గా నాన్ వెజ్ వివాదాల్లో ఉన్నాడు. అతని మీద ముఖ్యంగా ఈ అనసూయ వీళ్ళకి సంబంధించిన శివాజీ వీళ్ళిద్దరి విషయంలో అతను కూడా తలదూర్చాడు. అతను కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు చేసే క్రమంలో అతను సీతాదేవి ద్రౌపదిని గురించి నోరు జారాడు. ఆ నోరు జారిన దాని మీద విపరీతంగా ఇక్కడ వ్యతిరేకత వచ్చింది. కరాటి కళ్యాణ్ లాంటి వాళ్ళు, హిందూ విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంస్థలు అతని మీద కేసు పెట్టారు. తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అతను తగ్గట్లేదు. దానికి సంబంధించి నోరు జారిందని అతను ఒప్పుకున్నాడు, సారీ చెప్పాడు. కానీ అప్పటి నుంచి అతను తీవ్రంగా ఈ హిందుత్వవాదుల మీద కూడా, ముఖ్యంగా బత్తాయిలని చెప్తూ హిందుత్వవాదుల మీద కూడా అతను వీడియోలు చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్గా ఇప్పుడు కల్తీ లడ్డు, తిరుపతి కల్తీ లడ్డు గురించి సిట్టు 500 పేజీల పైన ఛార్జ్షీట్ వేసింది. ఈ ఛార్జ్షీట్ గురించి నేను కూడా వీడియో చేశాను. సో ఆ ఛార్జ్షీట్లో లడ్డు క్లియర్గా అసలు కంప్లీట్గా దాంట్లో లడ్డులో నెయ్యి లేదు, కంప్లీట్గా పామ్ ఆయిల్, పామోగ్రోవ్ ఆయిల్ వీటికి సంబంధించిన ఇది. దానికి సపరేట్గా నెయ్యి వాసన రావడానికి కూడా కెమికల్స్ కలిపారు. అది ఎలా జరిగింది ఏంటి మొత్తం డీటెయిల్గా ఛార్జ్షీట్లో చెప్పారు. 36 మంది మీద ఛార్జ్షీట్ పెట్టారు. అందులో అప్పుడు అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, వాళ్ళ పిఏ అప్పన్న, తర్వాత అధికారులు, డైరీ యజమానులు, అక్కడ ఎంప్లాయీస్, ఇలాగ చాలా మందిని చేరుస్తూ మొత్తంగా 36 మందిని చేర్చారు. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ చర్చ నడుస్తుంది. అదేంటంటే మరి చంద్రబాబు క్లియర్గా పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసింది అని ఆయన చెప్పాడు కదా. మరి ఇప్పుడు కలవలేదని సిబిఐ చెప్తుంది. అట్లాంటప్పుడు చంద్రబాబు తప్పు కదా. చంద్రబాబుకి ఏం పనిష్మెంట్ ఇవ్వరా? చంద్రబాబుని కొరడాలతో కొట్టాలి, చంద్రబాబుకు వాతలు పెట్టాలి, ఇవన్నీ కూడా నాని చెప్తూ చేశారు, పేరుని నాని. సో దాని మీద వివాదం రేగింది. దాని మీద అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువుల్ని లడ్డులో జంతు కొవ్వు కలిసిందని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు. దాన్ని టీవీల్లో అంతా కూడా ప్రచారం వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా దాన్నే ప్రచారం చేస్తూ అపవిత్రం అయిపోయిందని చెప్పి ఆయన 11 రోజుల ప్రాయచిత్త దీక్ష కూడా మొదలుపెట్టి సనాతన ధర్మం అది ఇదని మొదలుపెట్టాడు. సో ఇప్పుడు అవన్నీ అబద్ధాలని తేలాయి కదా. సో జంతు కొవ్వు అయితే కలవలేదనేది క్లియర్గా తేల్చింది. మిగతాది కలిసిందా లేదనేది కోర్టులో తేలుతుంది. కానీ ఇప్పటి ఛార్జ్షీట్లు అయితే క్లియర్గా జంతు కొవ్వు అనేది కలవలేదు. మరి వీళ్ళు జంతు కొవ్వు కలిసిందని చెప్పారు. మరి వీళ్ళు ఎలా చెప్పారు అంటే ఇది ప్రూవ్ కాలేదు కదా వీళ్ళది అనే వాదనలు వైసీపీ చేస్తుంది, వైసీపీ మీడియా చేస్తుంది. దానికి ప్రతిగా తెలుగుదేశం మీడియా ఏం చేస్తుందంటే అసలు నెయ్యే, పాలు లేదు, నెయ్యి లేదు, దాంతో మీరు లడ్డూలు చేసి కెమికల్ లడ్డులు అమ్మారు కదా, అన్ని కోట్లు కెమికల్ లడ్లు అమ్మారు, అది క్లియర్గా ఉంది కదా, మరి దానికేం సమాధానం చెప్తారు? అంటే దేవుడిని కూడా మోసం చేసి 252 కోట్ల డబ్బుల్ని దొబ్బేశారు మీరు దేవుడిని మోసం చేసి అసంఖ్యాక ప్రజల్ని, భక్తుల్ని మోసం చేసి వాళ్ళకి ఇది చేశారు కదా, అది ఏం చెప్తారని వీళ్ళు అడుగుతున్నారు. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. అది కూడా తేలుతుంది, అది కూడా అబద్ధం. మొన్నటి వరకు జంతు కొవ్వు అన్నారు, ఇప్పుడు దాని మీద సైలెంట్గా ఉన్నారు నాయకులంతా అని కూడా అంటున్నారు. సో దీని మీద సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది, దేవుడిని రాజకీయాలకు లాగద్దనింది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకి శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది రాజకీయాలకు అనర్హం. అన్ని చోట్ల ఇండియాలో, ఒక ఆంధ్రాలోనే కాదు అన్ని చోట్ల కూడా దేన్నైనా రాజకీయాలకి ఉపయోగపడితే వాడుకోవడం అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఎలా ఇప్పుడు ఒక తెలుగుదేశాన్నో లేకపోతే వైసీపీనో మాత్రమే చెప్పలేము. ఇది అన్ని పార్టీలు, బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తున్నాయి. రాజకీయాలకి ఏది ఉపయోగపడితే అది. ఇక్కడ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అది రాజకీయాలకు వాడుకోవట్లేదా? రాహుల్ గాంధీకి తెలియదా? సో కేటీఆర్ మీద, సమంత మీద అంతా చెప్పినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఖండించలేదు? కాబట్టి ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలకి తేడా లేదు. ఏ పార్టీ అయినా చిన్న చిన్న తేడాలు తప్ప ఎసెన్స్లో అన్ని పార్టీలు ఒకటే.
ఇండియాలో పొలిటికల్ పార్టీలకి ఏ పార్టీకి ఇంకో పార్టీకి పెద్ద తేడా ఏమి లేదు. అన్ని పార్టీలు కుదిరినప్పుడు నీతులు చెప్తారు, కుదరినప్పుడేమో గమ్మున ఉంటారు. సో అందరూ మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని ఇంకా అన్నిటినీ వాడుకోవడంలో ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో అలాగా ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లు అయితే క్లియర్గా ఒకటైతే తేలింది ఏంటంటే జంతు కొవ్వు కలిసిందని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఓన్లీ ఇక్కడ కల్తీ జరిగిందనేది మాత్రం చెప్పారు. సో అది చాలా దేవస్థానాల్లో కూడా ఇదే ఉంది. నెయ్యి కల్తీలు జరగడం, ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది అనేక దేవస్థానాల్లో జరుగుతుంది. తిరుమల అనేది పాపులర్ కాబట్టి ఇది పాపులర్ అయింది. సో ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్లో ఉండే దాన్ని ప్రూవ్ చేయగలుగుతుందా సిబిఐ, ఎలా ప్రూవ్ చేయగలుగుతుంది? ఇంకొక వాదన ఏమంటే అసలు ఇదంతా కూడా అంతకుముందు జగన్ రాకముందు సప్లై చేశారు, అప్పుడే జరిగింది, మరి దానికి చంద్రబాబు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి కదా అనేది కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ రేపు కోర్టులో తేలాల్సి ఉంది. ట్రయల్ వచ్చినప్పుడు యువతల వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా డిఫెన్స్ అడ్వకేట్లు వాళ్ళ తరపున వాదనలు వినిపిస్తారు. అక్కడ తేలుతుంది. అది ఎప్పుడు తేలుతుంది అనేది ఎవరికి తెలియదు. 10 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పెద్ద హత్యకి వివేకానంద రెడ్డి హత్యకేసి 7 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ట్రయల్కే వెళ్ళలేదు. ఇంక ఇది ఎప్పుడు వెళ్తుంది లడ్డుది? సో ఈ దేశంలో ఏంటంటే కేసులన్నీ కూడా పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి మాత్రమే చూస్తారు తప్ప దాన్ని త్వరగా తేల్చి దాని మీద త్వరగా ఎంక్వైరీ చేసి శిక్షలు పడాల అన్నది ఎక్కడా లేదు. అన్నికే కూడా పొలిటికల్గా ఉపయోగమా లేదా అనేది చూస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది దీంట్లో తలదూరుస్తున్నారు. నిజానికి దీనికి అన్వేషణకి సంబంధం. బేసిక్గా అతను ఒక ట్రావెలర్ ఏంది, వివిధ దేశాల్లో ఏం జరుగుతుందో చెప్పాలి. కానీ అది దాని ఏమంటారు, ఎగ్జాస్ట్ అయిపోయింది. ఓన్లీ ట్రావెల్ పెడితే అతను వీడియోలు చూడట్లే. అందుకని అతను కూడా ఏంటంటే వివాదాలకి ఎంటర్ అవ్వడం, వివాదాల వ్యాఖ్యలు చేయడం, వివాదాలకు తలదూర్చడం వల్ల వీడియో జనరేషన్ పెరుగుతుంది. నిన్న కూడా ఒక వీడియో చేశాడు, నాకు లాస్ట్ మంత్ 14 లక్షలు వచ్చింది అన్ని ఛానల్స్లో కలిపి అని చెప్తున్నాడు. సో 14 lakhs per month ఒక వ్యక్తికి రావాలంటే ఆ వీడియోలో దాదాపు 4 కోట్ల మంది పైన చూసినట్టుగా కూడా వ్యూస్ ఉన్నాయి. రెండోది అతను లెంగ్త్ వీడియోలు కాబట్టి ఎక్కువసేపు చూస్తారు కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి. సో అందువల్ల రెండోది ఆ యాడ్లను బట్టి కూడా డబ్బు ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ యాడ్ ఇస్తున్నారు, ఆ వీడియోని ఏ దేశంలో చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలో యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, ఇండియాలో యాడ్ రెవెన్యూ లీస్ట్ అనమాట. ఇప్పుడు యూరోప్ కానీ అమెరికాలో కానీ ఎక్కువ వీడియోలు చూస్తారనుకో, అప్పుడు అక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెవెన్యూ ఎక్కువ వస్తుంది తక్కువ చూసినా కూడా. సో అలాగా అబ్బాయికి దాదాపు ఇప్పటివరకు నేను 8 కోట్లు సంపాదించానని చెప్పాడు. 5-6 ఏళ్లలో 8 కోట్లు సంపాదించడం అనేది ఒక యూట్యూబర్ అనేది మాటలు కాదు. సో ఖచ్చితంగా ఆ విషయంలో అతను అప్రిషియేట్ చేయాలి. కాకపోతే అతను స్ట్రాటజీలు మార్చుకున్నాడు, వివాదాల్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఆ క్రమంలో అతను ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో వివాదాలు జరిగినా దాంట్లోకి ఎంటర్ అయిపోయి తాను ఒక పోరాట యోధుడిలాగా, సమాజాని కోసం ఫైట్ చేసేవాళ్ళలాగా తాను బిల్డప్ చేసుకుంటూ ఫస్ట్ బెట్టింగ్ యాప్లకి ఎంటర్ అయ్యాడు. దాంతో ఇక్కడ సజ్జనారు కూడా దాని మీద చేశాడు కాబట్టి ఆయన కూడా మెచ్చుకున్నాడు. అలాగే అతనికి పాపులారిటీ పెరిగింది. దాని తర్వాత శివాజీ దీని మీద అతనికి పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి అతను అన్నిట్లోకి ఎంటర్ అయ్యాడు. ముఖ్యంగా ఈ హిందుత్వవాదుల్ని గట్టిగా విమర్శించడం, కాషాయ బ్యాచ్ని విమర్శించడం అనేది మొదలు పెట్టాడు. ఎందుకంటే వాళ్లే కదా తన మీద కేసులు పెట్టడం, అటాక్ చేయడం. దాంతో చాలామంది అతన్ని అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోయారు. దాదాపు 6-7 లక్షల మంది బయటకు వచ్చారు. దానివల్ల ఇమ్మీడియట్గా అతను ఏం ప్రభావం లేదు. కానీ రిపోర్ట్లు అవన్నీ కొట్టడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఇతన్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. సో ఈ తలనొప్పులంతా ఉన్నాయి కాబట్టి అతను తగ్గదలుచుకోలేదు, ఫైట్ చేయదలుచుకున్నాడు. ఆ క్రమంలో చేస్తున్నాడు. ఇప్పుడు లడ్డు విషయం వచ్చింది. లడ్డు విషయంలో అతను పవన్ కళ్యాణ్ క్లియర్గా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు లేదు, కానీ ఈ సనాతన ధర్మం వాళ్ళు అప్పుడు అన్నారు కదా కొవ్వు కలిసింది అది ఇదని, జంతు కొవ్వు ఇప్పుడు మరి లేదని తేలిపోయింది కదా. మరి వీళ్ళు, నేను ముందు నుంచి చెప్తున్నాను, కాషాయం పేరు చెప్పి రాజకీయాలు చేసుకుంటున్నారు అనేది అతను చెప్పాడు. అతను చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే కాషాయం పేరు చెప్పే కాదు, నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దేవుడినైనా భక్తినైనా దేన్నైనా రాజకీయాల కోసం వాడుకోవడం అనేది ఉంది. ఎవరికి ఇక్కడ బీజేపీతో సహా ఎవరికేమి హిందుత్వ భక్తి కానీ ఇంకోటి ఏమి లేదు. హిందుత్వం తమకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని పెంచి పోషించుకొని పొలిటికల్గా తాము వాడుకుంటున్నారు. సో ఇంకొకటి ఉపయోగపడితే అది వాడుకుంటారు. కాబట్టి ఎవరి శక్తి మేరకి, ఎవరి ఫోకస్ మేరకు వాళ్ళు
వాడుకుంటారు. అలాగా లడ్డుని కూడా అందరూ వాడుకున్నారు. లడ్డుని చంద్రబాబు వాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు. చంద్రబాబుకి ఎక్కడ పోతుందని పవన్ కళ్యాణ్ దాన్ని హైజాక్ చేసి ఆయన ప్రాయశ్చిత్త దీక్షను పోయి మెట్లు గడగడం ఈ డ్రామాలు చేశాడు. జగన్ వాడుకున్నాడు. సో అందరూ దీన్ని వాడుకుంటూనే ఉంటారు. సో కానీ తన టార్గెట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాబట్టి అన్వేష్ టార్గెట్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అతను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.